Hello students, welcome to the channel AD Mentoring. I am Dinesh, your mentor. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో రిక్వెస్ట్ బేస్ చేసుకొని ఫిజిక్స్ క్లాసెస్ కంటిన్యూ చేస్తున్నాం. మ్యాథ్స్ ఆపేసాం. మ్యాథ్స్ చెప్పరా అంటే చెప్తాను, బట్ ఎక్కువగా ఫిజిక్స్ చెప్తాను. మ్యాథ్స్ కూడా చెప్తాను. సో ముందుగా సిలబస్ చెక్ చేసుకోండి. ఫిజిక్స్కి సంబంధించి 4 టాపిక్సే ఉన్నాయి. ఇది తెలంగాణ స్టేట్ వాళ్ళకు. సో ఏపీ వాళ్ళకు కూడా ఇదే సిలబస్ ఉంటుంది అని, బట్ ఎగ్జాక్ట్ సిలబస్ నోటిఫికేషన్లో ఇస్తారు. సో మీరు ఈ సిలబస్ చూసుకోండి. తెలంగాణ స్టేట్కి సంబంధించిన పాలిసెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. సో ఈ 4 చాప్టర్స్ చూసిన తర్వాత మీకు ఒక బేసిక్ ఐడియా. సో మీకు ఫిజిక్స్లో ఉన్న మార్క్స్ 30. ఎగ్జామ్ ప్యాటర్న్లో ఫిజిక్స్ 30 మార్క్స్కి ఉంది. ఇక్కడ 4 చాప్టర్స్ ఉన్నాయి. సో యావరేజ్గా తీసుకున్న ఒక 7 మార్క్స్ రావాలి ఒక్కొక్క చాప్టర్ నుంచి. పోనీ కొన్ని చాప్టర్స్లో 5 మార్క్సే వచ్చాయనుకుంటాం. సో కొన్ని చాప్టర్స్ అంటే మీరు ఈ 4 చాప్టర్స్లో ఏ 2 చాప్టర్స్ చదివినా యూ విల్ గెట్ 10 మార్క్స్. 2 చాప్టర్స్ తరోగా చదివినా లేదా కొంచెం లైట్గా చూసుకున్నా, మెయిన్ పాయింట్లు చూసుకున్నా కూడా ఫిజిక్స్లో మినిమం 10 మార్క్స్ మీరు స్కోర్ చేసుకోగలరు అవుట్ ఆఫ్ 30. మినిమం వరస్ట్ అది. ఇంకా దానికన్నా అంతకన్నా తక్కువ తెచ్చుకుంటున్నారంటే ఇంకా మీరేం చదవనట్టు. సో ఎలా చూసుకున్నా కూడా 10 మార్క్స్ వస్తాయి. సో ఇంకొక క్యాల్కులేషన్. సో మ్యాథ్స్లో ఒక 50 మార్క్స్ తెచ్చుకోండి. కెమిస్ట్రీలో ఈజీగా 20 తెచ్చుకోవచ్చు. సో 80 మార్క్స్ ఇక్కడే అవుతాయా? 80 మార్క్స్ ఇక్కడే అవుతాయి అవుట్ ఆఫ్ 120. ఇంకా మీరు అది సింపుల్గా నార్మల్గా చదివితేనే, కొంచెం శ్రద్ధ పెట్టి చదివితే మీ మార్క్స్ మీరు ఎంతవరకు తెచ్చుకోవచ్చో మీరే ఆలోచించుకోండి. సో ఇవాళ టాపిక్ అండ్ బిఫోర్ ఇంకొకటి. సో ప్లేలిస్ట్ చెక్ చేయడం ఎవరికైనా తెలియకపోతే ఇప్పటికి కూడా ప్లేలిస్ట్లో మేము ఎలా చూసుకోవాలి, అసలు మీ ఛానల్లో నుంచి ప్లేలిస్ట్లోకి ఎలా వెళ్ళాలి అనే డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వన్స్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అలాగే కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మీకు అనవసరం. మేబీ వేరే ఛానల్స్ వాళ్ళు చేస్తూ ఉండొచ్చు, తప్పులేదు. బట్ మీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో జస్ట్ ఫోకస్ ఆన్ ఎగ్జామ్ ఫోకస్ చేయండి. అది ప్రిపేర్ అవ్వండి, బాగా రాయండి. స్కోర్ మంచిగా వచ్చినప్పుడు సో ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి అందరికీ అలానే ఉంటాయి. దాంట్లో మారవు. మీరు ముందు చూసుకున్న మారవు, వెనక చూసుకున్న మారవు. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. సో నేను చేసే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ లాగా అందుతుంది. అండ్ ఇప్పుడు ఈ వీడియో కూడా సో మీరు వింటూ నోట్ చేసుకోండి. ఎందుకంటే నేను డైరెక్ట్ కాన్సెప్ట్ కన్నా కూడా బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. ఏ క్వశ్చన్స్ అడుగుతారో ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అన్నది. సో ఓమ్స్ లా సో చాలా ఇంపార్టెంట్ లా అండ్ డెఫినెట్గా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఓమ్స్ లా మీద. సో ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఫిజిక్స్. సో బట్ సో మ్యాథ్స్ వల్ల అది కొంచెం ఆపాను. సో ఇప్పుడు ఎక్కువ ఫిజిక్సే చెప్పేస్తాను. సో ఓమ్స్ లా అంటే మనకు బై స్టేట్మెంట్ V ఈజ్ ప్రపోర్షనల్ టు I అని అంటాం. V ఈజ్ ప్రపోర్షనల్ టు I. దీన్ని ఇలా డిఫైన్ చేయొచ్చు. ఓమ్స్ లా అని ఇలా డిఫైన్ చేయొచ్చు జనరల్గా. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్. అది ఓమ్స్ లా. సో సింపుల్గా చెప్పాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు కరెంట్ అని అంటాం. ఇప్పుడు మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన యాక్టివిటీస్లో V/I ఈక్వల్ టు కాన్స్టెంట్ అని అంటాం. V/I ఈక్వల్ టు కాన్స్టెంట్ అని అంటాం. ఇప్పుడు క్వశ్చన్స్ ఈ కాన్స్టెంట్ని ఏమంటాము అని అంటే మనం R అని అనుకుంటున్నాం. R అంటే రెసిస్టెన్స్. ఈ కాన్స్టెంటే రెసిస్టెన్స్ అని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఇది మ్యాథమెటికల్. V/I ఈక్వల్ టు రెసిస్టెన్స్, లేదా దీన్నే V ఈక్వల్ టు IR అని రాసుకుంటాం. ఇది ఓమ్స్ లా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో V ఈక్వల్ టు IR అన్నప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే Vకి Rకి దేర్ ఇస్ నో రిలేషన్. సో అంటే V అనేది R మీద డిపెండ్ అవ్వదు, అలా అని R అనేది కూడా V మీద డిపెండ్ అవ్వదు.
సో మరి దేని మీద డిపెండ్ అవుతుంది, ఇది ఎలా కాన్స్టెంట్ అవుతుంది అని అంటే, సో ఐ డిపెండ్స్ ఆన్ ఆర్, లేదా ఆర్ డిపెండ్స్ ఆన్ ఐ, ఎలా అయినా చెప్పొచ్చు. అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ వి బై ఐ అనే ఈ వాల్యూ కాన్స్టెంట్గా ఉండాలి అని అంటే ఏదో ఒకటి మారాలి. సో ఐ మారాలి. సో అంటే ఏంటి అంటే, ఇక్కడ ఐ పెరిగితే ఆర్ వాల్యూ ఏమవుతుంది, తగ్గుతుంది. ఐ వాల్యూ పెరుగుతుంటే ఆర్ వాల్యూ తగ్గుతుంది. ఐ వాల్యూ తగ్గుతుంటే ఆర్ వాల్యూ ఏమవుతుంది, పెరుగుతుంది. సో ఈ వోల్టేజ్కి వి అనేది అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ వోల్టేజ్ కానీ ఆ రెసిస్టెన్స్ని కంట్రోల్ ఎటువంటి సంబంధం లేదు. మీరు ఈ ఫార్ములాని బట్టి వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అనుకుంటారు, అది కంప్లీట్గా రాంగ్. సో జస్ట్ ఐ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్, ఇది స్టేట్మెంట్. దీని నుంచి వి ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ అనేది రాంగ్, ఇది అసలు కాదు. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగితే. సో రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ వి, ఐ ఆర్ బోత్ అనేది. సో ఓన్లీ ఆప్షన్ ఐ, ఎందుకంటే బోత్ మీద డిపెండ్ అవ్వదు. అది ఫస్ట్ బిట్ ఓమ్స్ లాకి సంబంధించి. ఇప్పుడు ఈ ఓమ్స్ లా మ్యాథమెటికల్గా రాసేది వి ఈక్వల్ టు ఐఆర్ అని రాసాం కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్పాడంటే, ఈ ఓమ్స్ అనేది ఏవైతే డివైజెస్ ఉన్నాయో ఓమిక్ కండక్టర్స్, మనం యూజ్ చేసే మెటీరియల్స్లో ఏవైతే ఉన్నాయో అవి ఓమ్స్ లాని కొన్ని ఫాలో అవుతాయి. అలాంటి వాటిని సబ్స్టాన్సెస్ని ఓమిక్ కండక్టర్ అని అంటాం. ఫాలో అవ్వని వాటిని ఏమంటాము అని అంటే నాన్ ఓమిక్ కండక్టర్. నాన్ ఓమిక్ కండక్టర్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటయ్యా అంటే మెటల్స్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే నాన్ ఓమిక్ కండక్టర్స్ కదా, సెమీ కండక్టర్స్ ఉంటాయి. సెమీ కండక్టర్స్ ఇంకా అంటే ఎల్ఈడి బల్బ్. ఎల్ఈడి బల్బ్ సింపుల్గా ఎల్ఈడి, మీకు మనకి బాగా తెలిసిన దాంట్లో ఎల్ఈడి బల్బ్. ఇది దీనికి గ్రాఫ్ ఓమిక్ కండక్టర్కి గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే, గ్రాఫ్ అంటే ఏంటి అంటే విఐ గ్రాఫ్. ఈ విఐ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది? సో ఓమిక్ కండక్టర్స్కి విఐ గ్రాఫ్ ఎప్పుడు స్ట్రైట్ లైన్, వీటికి నాన్ ఓమిక్ కండక్టర్స్కి ఎప్పుడు విఐ గ్రాఫ్ కర్వ్డ్ లైన్. కర్వ్డ్ లైన్. సో లేదా దీన్ని ఏమంటారంటే నాన్ లీనియర్. ద నేచర్ ఆఫ్ గ్రాఫ్ ఆఫ్ విఐ గ్రాఫ్ ఆఫ్ నాన్ ఓమిక్ కండక్టర్స్ ఇస్ నాన్ లీనియర్. ఇక్కడైతే లీనియర్. నేచర్ ఆఫ్ గ్రాఫ్ ఆఫ్ ఓమిక్ కండక్టర్స్ ఇస్ లీనియర్. నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పేవన్నీ మీకు బిట్సే. ఇవి మీరు వినేటప్పుడు నోట్ చేసుకున్నా పర్లేదు, లేదా దీన్నే రిపీటెడ్గా వినండి. ఇవన్నీ బిట్సే. ఇవన్నీ బాగా డిస్కస్ చేసాం. ఓకే, ఇక్కడ మనకు అంటే ఈ విఐ గ్రాఫ్ కానీ వి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ కానీ, సో అన్నిటికీ సంబంధించి ఒక ఇంపార్టెంట్ పారామీటర్ ఉంటుంది. అదేంటి అని అంటే టెంపరేచర్. వి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇది లేకుండా ఓమ్స్ లా అనేది వ్యాలిడ్ అవ్వదు. ఓమ్స్ లా వ్యాలిడ్ అవ్వాలి అంటే టెంపరేచర్ని మనం కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి. అంటే ఒకవేళ మనం ఎక్స్పెరిమెంట్ 30 degrees టెంపరేచర్ దగ్గర చేస్తుంటే ఎక్స్పెరిమెంట్ అయిపోయేదాకా 30 degrees ఉండాలి. అది ఒకవేళ 32 degrees అయింది అని అంటే మళ్ళీ మారిపోతుంది. అప్పుడు ఓమ్స్ లా అనేది వ్యాలిడ్ అవ్వదు. సో కంప్లీట్ కండిషన్ ఏంటంటే ఓమ్స్ లా ఈజ్ వ్యాలిడ్ ఆర్ డిఫైన్డ్ at constant temperature such that the voltage is directly proportional to current. Voltage is directly proportional to current. సో ఇదన్నమాట విఐ గ్రాఫ్ దీనికి సంబంధించి. తర్వాత టెంపరేచర్ రెసిస్టెన్స్ ఈజ్ ద కాన్స్టెంట్ పారామీటర్ వి ఈక్వల్ టు ఐఆర్, వి బై ఐ, ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెసిస్టెన్స్కి యూనిట్ ఏంటి? మనకు వికి తెలుసు, ఐకి తెలుసు. వాటిని ప్రీవియస్ లాస్ట్ క్లాసెస్లో వీడియోస్లో డిస్కస్ చేశాను. ఇప్పుడు రెసిస్టెన్స్కి సంబంధించిన బిట్స్. రెసిస్టెన్స్ని క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తాం. సో
V ఈక్వల్ టు ఐఆర్. సో దీన్ని ఇలా రాయొచ్చు కదా, ఆర్ ఈక్వల్ టు వి బై ఐ. సో ఆర్ ఈక్వల్ టు, సో ఇప్పుడు యూనిట్ ఆఫ్ ఆర్ చూద్దాం. యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు యూనిట్ ఆఫ్ వి బై యూనిట్ ఆఫ్ ఐ. యూనిట్ ఆఫ్ ఐ, యూనిట్ ఆఫ్ వి అంటే వోల్ట్, యూనిట్ ఆఫ్ ఐ అంటే యాంప్. సో వోల్ట్ పర్ యాంపియర్ అంటే, సో ఇది వోల్ట్ పర్ యాంపియర్ ఇలా. సో జనరల్గా యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఓమ్. 1 ఓమ్ అని అంటే 1 వోల్ట్ పర్ 1 యాంపియర్. యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఓమ్, బట్ దాన్ని బై డెఫినేషన్ అంటే మనం ఈ ఓమ్స్ లా ప్రకారం తీసుకున్నప్పుడు యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ వోల్ట్ పర్ యాంపియర్ అని కూడా అనొచ్చు. సో ఓమ్ ఈజ్ నథింగ్ బట్ వోల్ట్ పర్ యాంపియర్. సో సింబల్ ఆఫ్ ఓమ్, ఇది ఓమ్. దిస్ ఇస్ సింబల్ ఆఫ్ ఓమ్. ఓమ్ అంటే యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఇవి రెసిస్టెన్స్ మీద. ఇప్పుడు ఈ లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా అంటే ఓమ్స్ లాలో ప్రాబ్లం ఏంటి అంటే ఆల్రెడీ ఒకటి చెప్పాను. సో లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా అంటే మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను ఏంటంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో ఇది మెయింటైన్ చేయాలి. దట్ మీన్స్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ టు బి మెయింటైన్డ్. చేయకపోతే ఏమవుతుంది సార్ అంటే రీడింగ్స్ మారిపోతాయి. సో ఎందుకు మెయింటైన్ చేయాలి అని అంటే టెంపరేచర్ మారే కొద్దీ రెసిస్టెన్స్ మారుతుంది. ఎలా మారుతుంది అనేది నేను చెప్తాను ఇప్పుడు. బట్ సో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండడం వల్ల రెసిస్టెన్స్ మారదు. సో రెసిస్టెన్స్ మారకపోతే V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అవుతుంది. అందుకు ఓమ్స్లా వెరిఫై అవుతుంది. ఒకవేళ టెంపరేచర్ మారుతుంటే రెసిస్టెన్స్ మారుతుంది. రెసిస్టెన్స్ మారితే V ఈజ్ నాట్ ప్రపోర్షనల్ టు I. సో ఓమ్స్లా ఈజ్ నాట్ వ్యాలిడ్. అందుకు ఈ కండిషన్. ఇంకొకటి gaseous conductors not applicable for gaseous conductors. సో gaseous conductors ఏంటి అంటే, సో ఎగ్జాంపుల్స్ చెప్తాను. gaseous conductors అంటే మీకు టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి అక్కడ. చెప్తాను ఎక్కడైతే గ్యాసెస్ కండక్టర్స్ పేరు రావట్లేదు, కనిపించట్లేదు. గ్యాసెస్ కండక్టర్స్. సో నేను ఇస్తానండి గ్యాసెస్ కండక్టర్స్. ఇక్కడ చూసాను, ఎక్కడో చూసాను, రాశాను, అది చూసిస్తాను తర్వాత. సో ఈ రెండు లిమిటేషన్స్, కాన్స్టెంట్ టెంపరేచర్ ఉండాలి. సో నాట్ అప్లికబుల్ ఫర్ గ్యాసియస్ కండక్టర్స్. సో సెమీ కండక్టర్స్ కూడా అప్లై అవ్వదు. ఎందుకనంటే సెమీ కండక్టర్స్ కూడా లీనియర్ విఐ గ్రాఫ్ ఉండదు. సో ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది అన్ని మెటీరియల్స్కు సేమ్గా ఉంటుందా? ఇప్పుడు రెసిస్టెన్స్ గురించి మాట్లాడడం. సో రెసిస్టెన్స్ అనేది అన్ని మెటీరియల్స్కు సేమ్గా ఉంటుందా అంటే ఉండదు. సో ఎందుకు ఉండదు అని అంటే, ఈజ్ రెసిస్టెన్స్ సేమ్ ఫర్ ఆల్ మెటీరియల్స్? ఇది క్వశ్చన్. సో ఉంటుందా అంటే నో. ఆన్సర్ నో. ఎందుకు ఉండదు అని అంటే, ఎప్పుడైతే మనం బ్యాటరీని కనెక్ట్ చేస్తామో ఒక కండక్టర్కి, కనెక్ట్ చేసినప్పుడు ఏంటి అని అంటే లోపల ఎలక్ట్రాన్స్ మోషన్లో ఉంటాయి. సో ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ మెటీరియల్లో ఉన్న లాటిస్ అంటే దాని అరేంజ్మెంట్ అనమాట. ఆటమ్స్ అన్ని ఎలా
అరేంజ్ చేసాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో అందులో ఉన్న పాజిటివ్ అయాన్స్ అన్నిటితో సో కొలైడ్ అవ్వడం వల్ల సో మెకానికల్ ఎనర్జీ దట్ మీన్స్ ఎలక్ట్రాన్స్ లూజ్ మెకానికల్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. సో బల్బ్ మనం ఆన్ చేసి కాసేపు అయిన తర్వాత ఎందుకు వేడిగా ఉంటుంది అని అంటే దట్ ఈస్ ద రీజన్ ఫర్ రెసిస్టెన్స్. సో మనం కరెంట్ ఉన్నప్పుడు బల్బ్ ఆన్ చేసుకోవచ్చు. బల్బే కాదు, ఏదైనా ఆన్ చేయండి మీరు, ఎలక్ట్రికల్ డివైస్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ కానీ. సో వేడిగా ఎందుకు ఉంటుంది అని అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. సో లోపల ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెటప్ అయినప్పుడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెటప్ అయిన తర్వాత ఎలక్ట్రాన్స్ మోషన్లో ఉంటాయి. మోషన్లో ఉన్నప్పుడు ఈ మూవ్ అవుతున్నప్పుడు ఏంటి అని అంటే ఈ లాటిస్ వల్ల లోపల ఉన్న పాజిటివ్ అయాన్స్తో అది కొలైడ్ అవ్వడం వల్ల సో స్టాప్ అవుతాయి ఒకసారి. సో స్టాప్ అయిన తర్వాత స్టాప్ అవ్వడం అంటే మెకానికల్ ఎనర్జీని పోగొట్టుకోవడం. సో అంటే మెకానికల్ ఎనర్జీ అనేది ఏంటి అని అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. మీరు 9th క్లాస్లో చదివి ఉంటారు. కైనెటిక్ ఎనర్జీ అంటే మోషన్లో ఉన్నప్పుడు ఉండే ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్టాప్ జస్ట్ అంటే అది మోషన్లో లేనప్పుడు ఉన్న ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అని అంటాం. సో ఇప్పుడు ఎలా తీసుకున్నా కూడా మెకానికల్ ఎనర్జీ అనేది పోతుంది. సో ఆ ఎనర్జీ అంతా ఎలా మారుతుంది? హీట్గా మారుతుంది. సో అందుకు మనం హీట్ని అబ్జర్వ్ చేస్తాం. సో ఈ అబ్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అంటే obstruction to the flow of electrons. This property is called resistance. Actually resistance by definition Ohm's law ప్రకారం ఇప్పటిదాకా చెప్పాం. బై డెఫినేషన్ ఏంటి అని అంటే అబ్స్ట్రక్షన్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇంకా చెప్పాలంటే అబ్స్ట్రక్షన్ టు ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం కరెంట్ అంటాం. అబ్స్ట్రక్షన్ టు ద కరెంట్, దట్ ఈస్ వాట్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో నేచర్ ఆఫ్ ద మెటీరియల్ ఒకటి, సింపుల్గా ఒక ఫార్ములా చెప్పేస్తుంది దీనికి మనకు. R depends on 1 nature of the material, టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది, length of the conductor and area of cross section of conductor. సో ఇవన్నిటిని కలిపి ఏం రాయొచ్చు అని అంటే R = ρl/a. ఇది ఫార్ములా. R = ρl/a. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇలా R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L, R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/a. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది థిక్నెస్కి సంబంధించింది. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ అయితే, సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ థిక్గా ఉంటే రెసిస్టెన్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. థిన్గా ఉంటే పెరుగుతుంది. సో ఇక్కడ కూడా సో ఇవన్నీ ఈ ఫార్ములా ఏదైతే మనం డిరైవ్ చేసామో దీనికి కూడా సో ఆర్ ఈజ్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో ఏదైనా మనం ఈ ఆర్కి డెఫినేషన్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా ఇది కూడా ఇట్ హోల్డ్స్ గుడ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో మీకు క్వశ్చన్ ఇలా అడిగిన R = ρl/a అనేది ఎక్కడ వ్యాలిడ్ అవుతుంది అంటే ఓన్లీ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో దీని మీద క్వశ్చన్స్ ఏంటంటే థిక్గా ఉందా థిన్గా ఉందా. సో థిక్గా ఉన్న దానికి రెసిస్టెన్స్, సో థిక్గా ఉంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంటే రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. సో థిన్గా ఉంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గుతుంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గిందంటే రెసిస్టెన్స్ పెరుగుతుంది. అలా క్వశ్చన్ అడుగుతారు.
సో లెంగ్త్ ఉంటుంది, ఒకదానికి లెంగ్త్ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ పెరుగుతుంది, లెంగ్త్ తక్కువ ఉంటే రెసిస్టెన్స్ తగ్గుతుంది. అలాంటి క్వశ్చన్స్ అది న్యూమరికల్స్ కన్నా ఇవ్వచ్చు, లేదా థియరిటికల్గా ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్పిన పాయింట్ మీదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా మీకున్నవి అప్లికేషన్ ఆఫ్ ఓమ్స్ లా అనేది ఒక ఎలక్ట్రిక్ షాక్ అనేది ఉంటుంది మీ టెక్స్ట్ బుక్లో. సో దాంట్లో ఏంటి అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎలక్ట్రిక్ షాక్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే మినిమం కండిషన్ ఏంటంటే దేర్ షుడ్ బి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ అనదర్ పార్ట్. వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ అనదర్ పార్ట్, అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తాం. పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తే కరెంట్ అనేది బాడీ నుంచి పాస్ అవ్వగలదు. సో మనకు మ్యాక్సిమం ఎంతవరకు ఉండొచ్చు అంటే హార్ట్కి ప్రాబ్లం ఏంటి అనేది మీకు టెక్స్ట్ బుక్లో టేబుల్లో ఇచ్చారు. సో ఆ టేబుల్ నుంచి క్వశ్చన్ అడుగుతారు. సో 0.07 ఆంపియర్స్ కరెంట్ మన బాడీ గుండా వెళ్తే సో ఇట్ ఈస్ వెరీ సీరియస్ అండ్ మే కాజ్ డెత్. సో చాలా సీరియస్ అది. సో దానికి రీడింగ్స్ మీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి, అవి నోట్ చేసుకోండి. అండ్ లాస్ట్ ఇయర్ అనుకుంటాను దేంట్లోనో మోడల్ పేపర్లోనో IIITకి సంబంధించి ఇలాంటి క్వశ్చన్ అడిగారు. 0.07 ఆంపియర్స్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఎఫెక్ట్స్ ద ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్. సో ఏ కరెంట్ పాస్ అయితే బాడీలో హార్ట్ ఫంక్షనింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది క్వశ్చన్. 0.07 ఆంప్స్. తర్వాత మరి బర్డ్ ఎందుకు అవ్వదు అని అంటే, సో బర్డ్ పాస్ అవ్వాలి అని అంటే బర్డ్ గుండా మళ్ళీ ఎలక్ట్రిక్ వైర్స్ ఇన్ ద సెన్స్ ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే పోల్ నుంచి సిల్వర్ కలర్లో కొంచెం స్ట్రాంగ్గా లావుగా ఉండి పాస్ అవుతుంటాయి, వాటిని ట్రాన్స్మిషన్ లైన్స్ అంటారు. సో మనం సింపుల్గా చెప్పాలంటే కరెంట్ వైర్స్ అంటాం. సో వాటి మీద మీరు అబ్జర్వ్ చేసింటే బర్డ్స్ ఉంటాయి, కానీ వాటికి షాక్ కొట్టదు. షాక్ ఎందుకు కొట్టదు అంటే రెండు కాళ్ళు ఒకటే వైర్ మీద ఉంటాయి. ఒకటే వైర్ మీద ఉన్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండదు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండనప్పుడు ఆటోమేటిక్గా షాక్ రావాలి, షాక్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్ వై ద బర్డ్స్ డు నాట్ గెట్ ఎలక్ట్రిక్ షాక్. సో ఇంకో క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇది క్వశ్చన్. ఎలక్ట్రిక్ షాక్ ఇది బిట్టిలా అడగచ్చు. ఎలక్ట్రిక్ షాక్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్. సో ఆప్షన్స్ మీకు ఇలా ఇస్తారు: పొటెన్షియల్ డిఫరెన్స్, పీడి పొటెన్షియల్ డిఫరెన్స్, పీడి ఆర్ వోల్టేజ్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్ అని కూడా అనొచ్చు, కరెంట్, రెసిస్టెన్స్, both, all of the above. The electric shock is the effect of potential difference or voltage or current, resistance or all of the above. So option is all of the above. సో ఎలక్ట్రిక్ షాక్ ఉండాలంటే ఈ మూడు కంబైన్డ్ ఎఫెక్టే. ఇదేదో కరెంట్ వల్లే వస్తుంది అనేది మిస్కాన్సెప్ట్ అది. సో మీరు అజ్యూమ్ చేసుకుంటారు కరెంట్ షాక్ కొట్టింది అంటే కరెంట్ అని కాదు. సో ఈ మూడు ఉంటేనే ఎలక్ట్రిక్ షాక్ అనేది జరుగుతుంది. సో ఇట్స్ అ కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ దీస్ 3 థింగ్స్. అదొక బిట్. ఇంకా సో ఇప్పుడు రో అనేది రాసాం కదా, R=ρL/A అనేది రాసాం. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో R=ρL/A. సో దీని గురించి అయిపోయింది. ఇప్పుడు దీని గురించి రో అంటే ఏంటి అని అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ.
ఇప్పుడు దీని నుంచి మీరు ఇలా రాసుకోవచ్చు రో ఈక్వల్ టు RA/L అని. బట్ ఇలా రాసినంత మాత్రాన ఈ రో అనేది డస్ నాట్ డిపెండ్ ఆన్ లెంగ్త్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో లెంగ్త్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే జామెట్రికల్ పారామీటర్స్, జామెట్రికల్ డైమెన్షన్స్. ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ద డైమెన్షన్స్. రో అనేది డైమెన్షన్స్ మీద డిపెండ్ అవ్వదు. మరి దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్, సో రెసిస్టెన్స్ లాగే టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది అండ్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. నేచర్ ఆఫ్ ద మెటీరియల్. సో ఇది రెసిస్టెన్స్కి రెసిస్టివిటీకి డిఫరెన్స్. సో SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ, SI యూనిట్, సో దీని యూనిట్ SI యూనిట్. SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఈస్ సో ఓమ్ మీటర్. సో 1/ρ అంటే ఏంటి అని అంటే G అంటాం. మీకు టెక్స్ట్ బుక్లో లేదు కానీ సింబల్ కండక్టివిటీ. సో రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇస్ కండక్టివిటీ. సో కండక్టివిటీకి సింబల్ ఏంటంటే సిగ్మా. దీన్ని ఇలా చూపిస్తాం సిగ్మా. ఇవన్నీ మీకు బిట్స్. సో కండక్టర్స్కి రెసిస్టివిటీ ఎలా ఉంటుంది? సో కండక్టర్స్ రెసిస్టివిటీ ఎలా ఉంటుంది? కండక్టర్స్కి రెసిస్టివిటీ లో, సెమీ కండక్టర్స్కి మోడరేట్, ఇన్సులేటర్స్కి హై. ఇది టేబుల్. దీనికి వాల్యూస్ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, అవే చూసుకోండి. అంటే సో ఇన్సులేటర్స్కి ఏమో ఈ ఆర్డర్ ఎంతలో ఉంటుంది అంటే 10^14 to 10^16. 10^14 to 10^16. సెమీ కండక్టర్స్కి వాల్యూ మీకు ఇవ్వలేదు, సారీ, రెసిస్టివిటీ ఆఫ్ మెటీరియల్. సో 10^5 to సో వాల్యూస్ రెసిస్టివిటీ అనేది మీ టెక్స్ట్ బుక్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇన్సులేటర్స్కి ఇచ్చారు, బట్ సెమీ కండక్టర్స్కి ఎలా ఇచ్చారు అని అంటే ద రెసిస్టివిటీ ఆఫ్ ద మెటీరియల్ సచ్ as సిలికాన్ అండ్ జర్మేనియం. సెమీ కండక్టర్స్ అంటే సిలికాన్ అండ్ జర్మేనియం. ఇది మీకు కెమిస్ట్రీలో కూడా వచ్చి ఉంటుంది. ఆర్ 10^5 to 10^10 times more than that of metals. సో ఈ సెమీ కండక్టర్స్ రెసిస్టివిటీ అనేది 10^5 to 10^10 times more than metals. But 10^15 to 10^16 times less than that of insulators. 10^15 to 10^16 times less than that of insulators. సో మనకి ఇన్సులేటర్స్కి వాల్యూ ఎంత ఉంది? 10^14 to 10^16. సో సెమీ కండక్టర్స్ దీనికన్నా తక్కువ, ఎంత? 10^15 to 10^16. సో ఒకవేళ ఇన్సులేటర్కి 10^16 అనుకుంటే 10^16 కన్నా తక్కువ ఉంటుంది, 16 times తక్కువ. సో బైత్ చేస్తే ఆల్మోస్ట్ సెమీ కండక్టర్ వాల్యూ 1లో ఉంటుంది. సో మీరు అవి అడగరు, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి చాలు. 10^5 to 10^10. దీనికి వాల్యూస్ కావాలన్నా కూడా వేరే CBSE బుక్స్లోనే ఉంటాయి, నేను ఇస్తాను. సో గ్రూప్లోనే ప్రొవైడ్ చేస్తాను, మన టెలిగ్రామ్ గ్రూప్లో, లేదా నెక్స్ట్ వీడియోలో అక్కడ రాస్తా వాల్యూస్ ఏంటి అనేది. సో ఇవి క్వశ్చన్స్. సో ఎలక్ట్రిక్ టంగ్స్టన్ అనేది వాడతారు. సో కాపర్ ఎలక్ట్రిక్ వైర్స్ని యూజ్ చేస్తారు, ఎందుకంటే లో రెసిస్టివిటీ ఉంటుంది. టంగ్స్టన్కి రెసిస్టివిటీ ఎక్కువ, సో మెల్టింగ్ పాయింట్ కూడా తక్కువ. రెసిస్టివిటీ ఎక్కువ ఉంటే మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది. సరే, రెసిస్టివిటీ ఎక్కువ, మెల్టింగ్ పాయింట్ ఎక్కువ. రెసిస్టివిటీ ఎక్కువ కాబట్టే మెల్టింగ్ పాయింట్ కూడా ఎక్కువ ఉంటుంది. అల్లాయిస్కి మెటల్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఒక క్వశ్చన్.
సో అల్లాయిస్కి రెసిస్టివిటీ వాల్యూ మెటల్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. లైక్ నైక్రోమ్, నికిల్, క్రోమియం, అల్యూమినియం అండ్ మ్యాంగనీస్, కాపర్, మ్యాంగనీస్, నికిల్ ఉంటుంది. సో ఇవి మీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి, ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. కంపోజిషన్ ఆఫ్ నికిల్ అని అంటారు, లేదా కంపోజిషన్ ఆఫ్ మ్యాంగనీస్ అంటారు. మ్యాంగనీస్లో కాపర్ ఎంత పర్సెంట్ ఉంటుంది? 86%. 12% మ్యాంగనీస్ ఉంటుంది అండ్ 2% నికెల్ ఉంటుంది. సో 30 to 100 times larger values of resistivity than those of metals. సో మెటల్స్ కన్నా ఎక్కువ ఉంటుంది అల్లాయిస్. ఇంకొకటి ఏంటి అని అంటే, సో అందువల్ల సో ఆ హీటింగ్ కెపాసిటీ, రెసిస్టివిటీ ఎక్కువ ఉండటం వల్ల వాటిని హీటింగ్ ఎలిమెంట్స్లో యూజ్ చేస్తారు, వాటర్ హీటర్స్ కానీ టోస్టర్స్ కానీ. సో అండ్ ఆక్సిడైజ్ అవ్వవు, మెటల్స్ త్వరగా ఆక్సిడైజ్ అవుతాయి. సో ఆక్సిడైజ్ అవ్వడం అంటే కరోజన్ లాగా అనమాట. బట్ ఇవి అల్లాయిస్ ఆక్సిడైజ్ అవ్వవు. సో సెమీ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ డయోడ్స్, transistors and ICs, integrated circuits. ICs are used in all sort of electronic devices including computer, TV, mobile phone. ఇవి పాయింట్స్. సో సెమీ కండక్టర్స్ అనేది వేటిని తయారు చేయడానికి యూజ్ చేస్తారంటే డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఐసీస్ అంటారు. ఈ ఐసీస్ ఎక్కడ ఉంటాయి అని అంటే ప్రతి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లో ఉంటాయి. మనకు తెలిసిన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మొబైల్ ఫోను, టీవీ అండ్ కంప్యూటర్. సో ఇవి ఓమ్స్ లా అండ్ రెసిస్టెన్స్, స్పెసిఫిక్ రెసిస్టివిటీకి సంబంధించిన బిట్స్. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో జస్ట్ ఒక 4-5 పేజెస్, 1 2 3 4 ఒక 30 minutesలో మీకు అయిపోతుంది, జస్ట్ అంతే. తర్వాత రెసిస్టర్స్ అనేది ఇంకోటి చెప్పేస్తా. సో పవర్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే కొంచెం చెప్పాను, బట్ కొంచెం మళ్ళీ నోట్స్ లాగానే ఇస్తాను కనీసం. సో ఈ వీడియోలో ఇది ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియో ఇంకోటి అప్లోడ్ చేస్తాను. సో ఫాలో అవ్వండి, జస్ట్ టెక్స్ట్ బుక్లో చదవండి. ఇవే పాయింట్స్ మీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి, చదవండి. అండ్ క్వశ్చన్స్ వీటి నుంచే వస్తాయి. ఐఎమ్ వెరీ మచ్ నా సైడ్ నుంచి 100% అష్యూరెన్స్. కావాలంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చెక్ చేసుకోండి, అందులో నేను చెప్పిన బిట్స్ కూడా ఉంటాయి. సో మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో నేను చేస్తున్న కంటెంట్ నచ్చుతుంటే. అండ్ మీ సపోర్ట్ చాలా అవసరం. సో దట్ నేను లైవ్లో మీతో డిస్కస్ చేయొచ్చు, లేదా క్లాసెస్ అనేది లైవ్లో కండక్ట్ చేయొచ్చు. సో డేట్స్ అనేది ఇప్పటిదాకా తెలంగాణ వాళ్ళకైతే జూలై 17th అన్నారు. సో మీరైతే జూలై 17th ఎగ్జామ్ ఉందని ప్రిపేర్ అవ్వండి. వేటి గురించి మీరు ఆలోచించకండి. థ్యాంక్ యూ.